హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ హెచ్టిఎంఎల్. ఈరోజు అయితే మనము ఎలిమెంట్ అంటే ఏంటి, ట్యాగ్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ట్యాగ్. మన హెచ్టిఎంఎల్ పేజ్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్ని యూజ్ చేసి రాసేదాన్ని మనము ట్యాగ్స్ అని అయితే అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ని మనం డిఫరెంట్ పర్పసెస్కి అయితే యూజ్ చేస్తాం. స్టార్టింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ అని 2 వేస్గా ఉంటాయి మన ట్యాగ్స్ అనేవి. సో ఎండింగ్ ట్యాగ్కి స్పెషాలిటీ మనం ఫార్వర్డ్ స్లాష్ని పెట్టి అయితే రిప్రజెంట్ చేస్తాం. ఈ ట్యాగ్స్ని మనము ఒక్కొక్క ట్యాగ్ని ఒక్కొక్క పర్పస్కి వాడతాం అనమాట. లైక్ హెడ్డింగ్స్ అన్నిటికీ రాసేకి హెడ్ ట్యాగ్, టైటిల్ ఆన్ ద వెబ్ పేజ్కి టైటిల్ ట్యాగ్, అలా. నెక్స్ట్ మన ఎలిమెంట్ విషయానికి వద్దాం. ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే టైటిల్ ట్యాగ్ కనిపిస్తుంది కదా, స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్తో దాని మధ్యలో డాక్యుమెంట్ అని అయితే రాసాం. అది దాని కంటెంట్ అనమాట. మన ట్యాగ్ ప్లస్ దాని కంటెంట్ని కలిపితే దాన్ని మనం ఎలిమెంట్ అయితే అంటాం. అంటే స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎలిమెంట్, ఈ 3ని మనం కంబైన్గా ఒక ఎలిమెంట్ అని అయితే పిలుస్తాం.